పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు మీడియా సమావేశం. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 18వ తారీఖు సత్తుపల్లి మండలం రెట్టపాళ్ల గ్రామానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు సత్తుపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అనుమతి కోరడం జరిగింది. ఆ గ్రామంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని కొద్దిపాటి రహదారి కావడంతో కేవలం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా 10 మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలకు 100 మంది మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రోగ్రాం చేయాలని సూచించామని చెప్పారు. ఎక్కువ మందిని కార్యకర్తలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నామని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నటువంటి ఏదైతే ఈ పరామర్శ యాత్ర ఉందో దాన్ని ఉద్దేశించి ముందుగానే సూచనలు తెలియజేస్తున్నారని ఎస్పీ తెలిపారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఆ నేరోగా ఉన్న రోడ్డు కానీ ఎగ్జిట్ లేకపోవడం కానీ ఇక మొబిలైజ్ చేస్తున్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు ఉద్దేశంతో అక్కడికి ఫీజిబిలిటీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ కన్సర్న్లో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాని ఆధారంగా వారి సెక్యూరిటీ కాన్వాయ్ని మరియు అడిషనల్గా 3 వెహికల్స్ని 100 మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు వరకు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరొక వార్తా సమాచారంతో మళ్ళీ కలుద్దాం.